చూడండి ఈ రోజు అయితే మా నాన్న మా అన్నయ్య అయితే మందు ఎల్ల పోతున్నారు. ఆ మందు మొత్తం కొంచెం గడ్డ కట్టిందని రోకాలు మాడుతున్న అయితే ఓడుతున్నాను మా నాన్న మొత్తం సాపు కావాలని. చూడండి అన్నయ్య, ఇప్పుడు ఈ మందు మొత్తం నువ్వు ఒక్కను ఎత్తుకపోతావా? నేను బాబు ఇద్దరం ఎత్తుకపోతాం. సరిసగా మీకు 2 సంచులనా? ఏమో అది ఊరియేనా? ఊరియేనా ఇది? ఇదేంది? చూడండి 2 సంచులను అయితే మందు బత్త అటు ఇటు పోసిండ్లు. ఒక్క సంచులో బాగా కష్టం అవుతుంది ఒక్కళ్ళకి మోయడానికి, అందుకే 2 సంచులలో పోసుకున్నారు సగం సగం. మా అన్నయ్య అయితే అందులో కొంచెం గడ్డగట్టినే వస్తుంది కదా మందు, అది మొత్తం ఇట్లా మొత్తం చిల్చిల్లి చేస్తున్నాడు. ఇటు చూపెట్టి అన్నయ్య అయిపోయిందా? మంచిగా అయింది. ఇప్పుడైతే ఈ 2 మోసుకుపోతారు. 2 సగం సగం అయితే వేసుకున్నారు. చూడండి ఇప్పుడు ఈ 2 సంచులు నువ్వు ఒకటి అన్నయ్య ఒకటి పట్టుకపోతారా? ఎంత దూరం ఉంటుంది? దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. బాగానే కష్టం మన ఆడక మోసుకుపోవాలంటే. ఎంత టైం పడుతుంది చల్లేదాకా? గంట పడుతుంది పక్క. చూడండి మా నాన్ననైతే సంచి అయితే ఎత్తుకుంటున్నాడు. పాపం 1 కిలోమీటర్ అట ఆడదాకా మోసుకుపోవాలి. ఇప్పుడు ఎండ మాత్రం మస్తు కొడుతుంది. చూడండి మా అన్నయ్య అయితే ముందే బత్త ఎత్తుకొని పోతున్నాడు, మా నాన్న వెనకాల వస్తున్నాడు. పాపం తట్టలు పట్టుకొని ఒక చేతిలో ఇంకో చేత్తోని మందు బత్త ఎత్తుకొని పోతుండు. బాగా దూరం, తలకాయ బాగానే వస్తుంది. చూడండి మా అన్నయ్య అయితే ఇక్కడి నుంచి వస్తుండు, మా నాన్నకి ఇక్కడి నుంచి వస్తుండు. పాపం తలకాయ బాగానే వస్తుందని భుజం మీద అయితే మళ్ళీ ఎత్తుకున్నాడు, పోతున్నాడు. మా నాన్న అయితే ఒక్కడున్నాడు, కనబడుతుండు, కొంచెం కొంచెం కనబడుతుండు, వస్తుండు మెల్లగా. ఏమైందనే మళ్ళీ దించినావు? దమ్ బాగా వస్తుందా? ఎండ కూడా బాగా కొడుతుంది. నాన్న అన్ని నుంచి వస్తుండుగా, మళ్ళీ ఎత్తుకుంటానా? వచ్చేసినాం పొలం కాడికి. ఇదిగో మా నాన్న అయితే వచ్చేసిండు, మేము కొంచెం ముందు వచ్చినాం. ఇది మా పొలం. మా అన్నయ్య కొంచెం ముందు వచ్చిండు, నేను మా అన్నయ్య. మా నాన్న ఇప్పుడు వచ్చిండు. మా అన్నయ్య అయితే తట్టలల్లో మంది అయితే పోతున్నాడు. చూడండి మా నాన్న అక్కడికి వెళ్ళి మోటార్ అయితే వేసిండు. ఇప్పుడే వాటర్ వస్తున్నాయి. చూడండి మా అన్న అయితే పొలంలో మందు చల్లుడు అయితే స్టార్ట్ చేసిండు. మా నాన్నని అడుగుతున్నాడు ఇంతైనా చల్లుడు మరి ఎట్లా అని. ఇంతే అని చెప్పిండు, ఇక చల్లుకుంటే పోతుండు. ఇది ఒకటే బంట, మాది 1/2 ఎకరం, పెద్దగా ఉంటుంది. ఇటు మా నాన్న కూడా చల్లుతున్నాడు మందు. అటుపక్క మా నాన్న, ఇటుపక్క మా అన్నయ్య, తొందరగా అవుతుందని. చల్లొస్తుందా? అదే ఫస్ట్ టైం కదా, చల్లొస్తుందా లేదా అని. మా నాన్నకు పర్ఫెక్ట్ కాబట్టి ఇప్పుడిప్పుడే అదంతా అల్లిండు. మా నాన్న అడుగుతున్నాడు మరి మంచిగా వెళ్తున్నాను లేదా అని. మా అన్నయ్య కొంచెం కొత్త కాబట్టి మా అన్నయ్య చల్లిన సైడ్ కూడా వచ్చి మళ్ళీ వెళ్తున్నాడు మా నాన్న. మా నాన్న అక్కడ మూలకేండు, మా అన్నయ్య మధ్యలో వెళ్తున్నాడు. ఎండ మాత్రం బాగా విపరీతంగా కొడుతుంది. ఇప్పుడు ఇదంతా కావాలంటే మస్తు కష్టమవుతుంది.
మంది అయితే 2 చెంచులలో అయిపోయింది. ఇది ఒక మడికి వచ్చింది. ఇవి ఒక్క మడి మధ్యలో మడికి అయితే అవుతుంది అని అన్నాడు మా నాన్న అయితే. మా నాన్న దగ్గర ఉన్నది మా అన్నయ్య దగ్గర ఉన్న మాత్రమే ఉంది, అంత మాత్రమే ఉంది. మరి సరిపోతుందో లేదు తెలియదు. ఆ మడి అయితే కాదు, ఇది ఒక్క మడి అయితే అవుతుంది. ఈ ఒక్క మడికే మొత్తం అయిపోయింది. అసలు మేము అనుకోలే సరిపోతుంది అనుకున్నాం కానీ సరిపోలే, మళ్ళీ పోయి తెచ్చుకోవాలట. సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక మడికి? మడికి కూడా సరిపెట్టట్లేదు. సరిపోదు కావచ్చు. ఇది లాస్ట్ కదా తట్ట? లాస్ట్ తట్ట. మరి సరిపోదుగా. ఇంకెన్ని తట్టలు పడుతుంది? 4 తట్టలా? ఇది ఒక మాడి ఉన్న ఈ సగం మాడి ఉంటుంది కావచ్చు. ఈ సగం అది పూర్తి, అది సగమే, అలా నూతుంది కాబట్టి సగమే, ఇది సగం, మొత్తం ఒక మాడి అన్నట్టు. ఇక అద్దెకరానికే బాగా పట్టినట్టుంది. దాదాపు దానికి ఎన్ని తట్టలు చల్లిళ్ళు? 8. మా అన్నయ్యకి అయితే దూపు అవుతుందట. ఇంటికాడ అయితే వాటర్ తీసుకురాలే. మేము పొలం కాడికి వస్తే పొలం నీళ్ళే తాగుతాం, నీట్గానే ఉంటాయి కానీ మస్తు చల్లగా ఉంటాయి. మా అన్నయ్య అయితే తాగుతున్నాడు చూడండి. దూపు బాగా అవుతుందట ఎండకు. మా నాన్ననైతే తట్టలున్న ఇక చంచులు అయితే కడుగుతున్నాడు మొత్తం చూడండి. మందుజాడు అయిపోయింది ఇక పోదాం ఇంటికి. పోదాం పండి ఇంటికి.